అనుకుంటామో ఆ లక్ష్యానికి మొదటి మెట్టుగా భావించాలని నా అభిప్రాయం. నగేష్ గారు, ఇప్పుడు కోవిడ్ లాంటి పరిస్థితులు వస్తాయని మినీ లాక్డౌన్ పెట్టాల్సి వస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఏంటి అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందా? కోవిడ్ పరిస్థితులు వేరే. అప్పుడు ఏంటంటే కర్ఫ్యూ పెట్టేశారు. ఇప్పుడు ఇది ఏంటంటే కోవిడ్ టైంలో ఏంటంటే అదొక జబ్బు. దానివల్ల చాలా ప్రమాదాలు ఫిజికల్ గా జరిగేవి. ఇప్పుడు ఇట్లా కాదు కదా. ఇది ఇప్పుడు ఏమిటంటే ఒక ఫైనాన్షియల్ క్రైసిస్, ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ అవుతుందనే దానికి ఈ చర్యలు తీసుకుంటున్నారు. కానీ నేను పదే పదే ఏం చెప్తున్నానంటే, ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఇందాక కొన్ని కారణాలు మనం అనుకున్నాం. ఏది ఒకటేమో పెట్రోలియం క్రూడ్ ఆయిల్ గురి వల్ల, రెండోదేమో ప్రధానమంత్రి చెప్పింది ఏది గోల్డ్, దాని తర్వాత ఫారెన్ ట్రావెల్, దాని తర్వాత ఫర్టిలైజర్ ప్రైసెస్, ఇలాంటివన్నీ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ భారం మనకి February 28 నాడు ఏదైతే ఇరాన్తో యుద్ధం మొదలెట్టిందో ఆ రోజు నుంచి రావట్లేదు. మనకి రష్యా మీద ఎప్పుడైతే అమెరికా ఆంక్షలు విధించిందో మనకి పెట్రోల్ సప్లై చేయదని ఆ రోజు నుంచి మనం దేశం ఇబ్బందిలో ఉన్నాం. సో ఇప్పుడు ఏమంటున్నానంటే, మీరు పెట్రోల్ని మీరు అప్పుడు మీకు ఇంత ముందు చూపు ఉండకపోవచ్చు. ఇది ఇరాన్ లో కూడా యుద్ధం వస్తుందని ఎవరికీ లేదు, ఇరాన్ లో ఇంత సంక్షోభం అవుతుందని. కానీ మిగతా వాటి మీద గోల్డ్ గురించి ఎన్నో సార్లు వివిధ ప్లాట్ఫామ్ మీద చర్చ జరిగాయి. ఇది గోల్డ్ మీద చాలా ఎక్కువ ఫారెన్ ఎక్స్చేంజ్ పోతున్నది, ఫర్టిలైజర్స్ మీద చాలా ఎక్కువ పోతున్నాయి. ప్రధానమంత్రి చెప్పిన ప్రకారమే వేరే దేశాల్లో ఫర్టిలైజర్ బ్యాగ్ 3,000 రూపాయలు అమ్మితే మన దేశంలో 300 రూపాయలకి అమ్ముతున్నారు. ఇవన్నీ తెలిసిన విషయాలే కదా. ఫారెన్ ట్రావెల్ చాలా ఎక్కువ అయిపోయింది. మిడిల్ క్లాస్ టూర్ ప్యాకేజెస్ వస్తున్నాయి. మిడిల్ క్లాస్ కూడా ఇప్పుడు ఈ టూర్ ప్యాకేజెస్ ని ఎఫోర్డ్ చేయగలుగుతున్నారు. టూర్ ప్యాకేజెస్ అంటే కాస్ట్ ఎఫోర్డ్ చేయడం కాదు, ఫారెన్ ఎక్స్చేంజ్ ని ఖర్చు పెట్టడం. సో ఇవన్నీ మొదటి నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ కదా. ఈ ప్రాబ్లమ్స్ ట్యాకిల్ చేయడంలో నేను అనుకోవడం కాదు, డెఫినెట్ గా ఆలస్యం జరిగింది. దాని తర్వాత ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా ఏదైతే పెట్రోలియం ప్రైసెస్ ఉన్నాయో, ప్రపంచంలో ప్రతి దేశం ఇది పెట్రోలియం ప్రైసెస్ పెంచింది, ఇంక్లూడింగ్ అమెరికాలో అయితే ఆల్మోస్ట్ 60-70% అమెరికాలో పెరిగిపోయింది. పాకిస్తాన్ లో అయితే 100% పెరిగిపోయింది. పాకిస్తాన్ మనం పోల్చుకోవాలి, శ్రీలంక, దేశాలు అన్నిట్లోనే ఇది పెట్రోలియం. అప్పటిదాకా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇది ప్రభుత్వం అప్పుడే ఏదో ఒక చర్య తీసుకోవాల్సింది కదా. కొద్దిగా ఏది రష్యా యుక్రెయిన్ యుద్ధం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా క్రమేణా కొంచెం అయినా పెంచుకొని ఇది ఇప్పుడు సంక్షేమం వచ్చింది కనుక ఇప్పుడు హఠాత్తుగా మీరు పెద్ద ఎత్తున మీరు పెంచేస్తారంటే ప్రజలు యాక్సెప్ట్ ఎలా చేస్తారు? మీకు ఇప్పుడు ఏంటంటే వెంటనే ఏమి ఎన్నికలు లేవు, అది మీకు ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇయర్ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు తప్పితే ఇంకేం లేవు. అది మీరు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మీరు పెద్ద ఎత్తున పెంచేస్తే మరి ప్రజలు ఎంత మటుకు యాక్సెప్ట్ చేస్తారు అది కొంచెం. హలో, ఇంకొక